ప్రద్యుమ్నాయ నమః. మేరు పర్వతమందున్న ప్రాణులకు అన్ని కాలాల్లోనూ మధ్యాహ్న సమయంలో సూర్యుడు తపిస్తూ ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటాడు. మేరు పర్వతం తనకు ఎడమవైపు ఉండేటట్లుగా సంచరిస్తూ ఉన్నా కూడా సూర్యుడు కుడివైపు సంచరిస్తూ ఉన్నట్లుగా కనిపిస్తాడు. ఏ నగరంలో అయితే సూర్యుడు ఉదయిస్తున్నాడో ఆ నగరం తిన్నగా రేఖకు అవతల వైపు గల నగరంలో సూర్యుడు అస్తమిస్తున్నట్లుగా కనిపిస్తాడు. ఏ నగరంలో సూర్యుడు బాగా ఎండ కాస్తూ చెమటలు పట్టేటట్లు చేస్తున్నాడో ఆ ప్రాంత రేఖకు అవతల వైపు ఉన్న నగరంలో ప్రజలకు అర్ధరాత్రి సమయం అవుతుంది. వారు ఆ సమయంలో నిద్రిస్తూ ఉంటారు. ఒక కాలంలో సూర్యుడు ఒక నగరంలో ఉదయం నుండి సాయంకాలం వరకు చక్కగా కనిపిస్తూ ఉంటాడు. కానీ అదే సూర్యుడు ఆ నగరానికి తిన్నగా రేఖకు అవతల వైపుకు చేరగానే చీకటి ఏర్పడి సూర్యుడు కనిపించుకోకుండా పోతున్నాడు. సూర్యుడు ఇంద్రుడి నగరం నుండి యముడి నగరానికి ప్రయాణమయ్యేటప్పుడు 15 గడియలలో అంటే 2,37,75,000 యోజనాల దూరం పడుతుంది. ఇదే విధంగా సూర్యుడు యముడి నగరం నుండి వరుణుడి నగరానికి, అక్కడి నుండి చంద్రుడి నగరానికి ప్రయాణం చేసి మళ్లీ ఇంద్రుడి నగరానికి చేరుకుంటాడు. ఈ విధంగా చంద్రుడు మొదలైన ఇతర గ్రహాలు కూడా నక్షత్ర మండలంలోని నక్షత్రాలతో పాటు కలిసి ఉదయిస్తూ కలిసి అస్తమిస్తూ ఉంటాడు. ఇలా వేదమయమైన సూర్యుని రథం ఈ 4 నగరాల్లో సుమారు 1 గంట సమయంలో 34,08,000 యోజనాల దూరం చొప్పున సంచరిస్తూ ఉంటుంది. ఆ రథానికి సంవత్సరమే చక్రం, 12 నెలలే దాని ఆకులు, 6 ఋతువులే కడకమ్మీలు, 3-4 నెలల కాలములే మధ్య తూములను చెబుతున్నారు. దాని ఇరుసు యొక్క ఒక కొన మేరు పర్వత శిఖరంపై ఉంటుంది, 2వ కొన మానసోత్తర పర్వతంపై ఉంటుంది. అంటే ఇరుసుకు అమర్చబడిన సూర్యరథ చక్రం నూనెగానుగా చక్రంలాగా తిరుగుతూ ఉండగా రథం మానసోత్తర పర్వతంపై చుట్టూ సంచరిస్తూ ఉంటుంది. ఆ ఇరుసుకు అమర్చబడిన 2వ ఇరుసు ఉంది. నూనెగానుగా ఇరుసు వంటి దాని పొడవులో 4వ భాగం ఉంటుంది. దానిపై కొన ఈశ్వరుడి సహాయంతో ధ్రువమండలం పైన ఉంచబడింది. ఆ రథం యొక్క గూడు 36 లక్షల యోజనాల పొడవు, 9 లక్షల యోజనాల వెడల్పు కలిగి ఉంది. దాని కాడి పొడవు 9 లక్షల యోజనములు. దాని యందు గాయత్రి మొదలైన ఛందస్సుల పేర్లు గల గుర్రాలు కట్టబడి ఉంటాయి. అరుణుడు రథసారథిగా ఉన్న ఆ రథంలో సూర్యుడు సంచరిస్తూ ఉంటాడు. ఈశ్వరుడు అరుణునికి రథసారథ్యం చేసే పనిని అప్పగించాడు. అందువలనే అరుణుడి ప్రకాశం సూర్యభగవానుడు ఉదయించటానికి ముందుగా కనిపిస్తుంది, అరుణ కిరణమని. ఆయన అస్తమించిన తర్వాత కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా ఈశ్వరుడి చేత 60,000 మంది వాలికిల్య మహర్షులు స్వస్తి వాచనం చేయటం కోసమని నియమించబడ్డారు. వారు సూర్యుని ఎదుట చక్కగా స్తోత్రాలు పఠిస్తూ ఉంటారు. వారు బొటన వ్రేలి కణుపు పరిమాణంలో ఉంటారు. ఇంకా మహర్షులు, గంధర్వులు, అప్సరసలు, నాగులు, యక్షులు, రాక్షసులు, దేవతలు తమ తమ భార్యలతో కలిసి ప్రతి నెలలలోనూ వేరువేరు పేర్లతో వేరువేరు పనులు చేస్తూ అనేక నామాలు గల ఆత్మస్వరూపుడైన సూర్యుడిని ఉపాసిస్తూ ఉంటారు. వారు ఒక్కొక్కరు 14 గణాలుగా ఉన్నారు. వారిని 2 చొప్పున లెక్కిస్తే 7 గణాలు అవుతారు. భూమండలం యొక్క 9,51,00,000
యోజనాల వృత్తం చుట్టూ లక్షణ అంటే చుట్టూ క్షణానికి 2002 యోజనాల వేగంలో సూర్యభగవానుడు సంచరిస్తూ ఉంటాడు. ఇంతటితో పంచమ స్కంధంలోని 21వ అధ్యాయం సమాప్తం. ఇక 22వ అధ్యాయం. ఈ అధ్యాయంలో జ్యోతిశ్చక్రము, గ్రహముల స్థితి గమనముల గురించి వర్ణించబడింది. పరీక్షణ్ మహారాజు శుకయోగిని ఇలా ప్రశ్నించాడు. యో యోగివర్య, ఈ సూర్య భగవానుడు రాసులకు ఎదురుగా ప్రయాణం చేస్తూ మేరు పర్వతం ధ్రువమండలం వరకు ఎడమవైపు ఉండేటట్లుగా చుట్టి వస్తూ ఉంటాడని, అంటే మేరు పర్వతం ధ్రువమండలం తనకు ఎడమవైపు ఉండేటట్లుగా చుట్టి వస్తూ ఉంటాడని, కానీ నిజంగా ఆయన సంచారం ఎడమవైపుకు చుట్టూ రావటం కాదని పూజ్యులైన మీరు చెప్పారు. ఈ విషయంలో సందేహంగా ఉంది. మాకు ఈ సంగతి నిస్సందేహంగా ఎలా తెలుస్తుంది అని శ్రీ శుకమహర్షి ఆ ప్రశ్నలకు గల సమాధానాన్ని స్పష్టంగా ఇలా చెప్పసాగాడు. ఓ రాజా, కాలచక్రం యొక్క గతిని నక్షత్రాలు రాసులే నిర్ధరిస్తాయి. నారాయణుడు జగత్కారణుడు, పూర్ణుడు. ఆయనను వేదాలు, మహాత్ములు తెలుసుకోవాలని కోరుకుంటూ ఉంటారు. ఆయనే సాక్షాత్తుగా సూర్య రూపంలో ప్రత్యక్షమయ్యాడు. లోక కళ్యాణం కోసం కర్మలను శుద్ధి చేయాలనుకున్నాడు. వేదమయమైన తన కాలరూపాన్ని 12 మాసాలుగా విభజించుకున్నాడు. జీవులు అనుభవించే కర్మఫలాలకు అనుకూలంగా ఉండటం కోసం 6 ఋతువులను ఏర్పాటు చేశాడు. వేద విద్య చిన్న పెద్ద కర్మాలను, యోగ సాధనలు బోధిస్తూ ఉంటుంది కదా, వాటి ద్వారా మానవులు సూర్యనారాయణుని శ్రద్ధతో ఆరాధిస్తున్నాడు. వర్ణాశ్రమ ధర్మాలకు తేలికగా ఆచరిస్తూ మోక్షాన్ని పొందుతున్నారు. సూర్యుడు సకల ప్రాణులకు ఆత్మ. ఆయన స్వర్గలోక, భూలోకాలకు మధ్యలో అంతరిక్ష మండలంలోని కాలచక్రాన్ని పొందాడు. 12 నెలలను దాటుతున్నాడు. ఆయన దాటుకుంటూ ముందుకు సాగే రాసుల పేర్లే నెలలకు ఏర్పడ్డాయి. నెలలు సంవత్సరమనే శరీరానికి అవయవాలు వంటివి. చంద్రమానం ప్రకారం 2 పక్షాలు నెల, పితృమానం ప్రకారంగా పగలు రాత్రి కలిపి నెల, సౌరమాన ప్రకారం 2 నక్షత్రాల ఒక పాదాన్ని సూర్యుడు దాటే కాలాన్ని నెల అంటారని జ్యోతిష్కులు చెబుతున్నారు. సూర్యుడు ఈ సంవత్సర కాలం సంచరించడంలో 6వ వంతు పూర్తి చేసిన కాలానికి ఋతువు అని పేరు. ఋతువు కూడా సంవత్సరం అనే శరీరానికి భాగం. సూర్యభగవానుడు ఆకాశంలో ఒకసారి సంచారం చేసినప్పుడు దాటిన సగం కాలాన్ని అయనం అంటారని పెద్దలు చెప్తారు. ఆయన స్వర్గలోక, భూలోక, అంతరిక్ష లోకాలను పూర్తిగా దాటివేసే కాలాన్ని బట్టి, ఆయన మెల్లగాను, వేగంగాను, సమానంగాను సంచారం చేయటాన్ని బట్టి జ్యోతిష్ శాస్త్రజ్ఞులంతా సంవత్సరము, పరివత్సరము, ఇడావత్సరము, అనువత్సరము, వత్సరము అని కాల విభజన గురించి చెప్తున్నారు. ప్రద్యుమ్నాయ నమః.